ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది నెంబర్ వన్. ఇప్పుడు మన దాకా ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డాం, రాజధాని ఏది ఏంటని చెప్పుకోవడం కూడా లేకుండా మూడు రాజధానులని అదని ఏదని కొంచెం ఇదిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే రాజధాని ఏంటి అన్న దాని మీద ఒక క్లారిటీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తానికి. ఒక చెప్పుకోవడానికి రాజధాని మాకు ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాం. లేదు ఇప్పుడు మావిగన్న రాజధాని మీరంతా సంతోషంగా ఉన్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు మావిగానికి అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో పట్టించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ జనాలు కానీ తర్వాత ఎవరు కూడా సిద్ధంగా లేరండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఏం చేశారండి? గాడిదలు కాశారా? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు మావిగన్ కానీ ఈ కానీ? ఈ 3 రాజధానులు అన్నారు, తర్వాత ఒక రాజధాని ఉండాలన్నారు, తర్వాత ఎక్కడ కాదు అక్కడ అన్నారు, అక్కడ కాదు ఎక్కడ అన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల పాలన సరిపోలేదా? కనీసం రాజధాని ఎక్కడ కట్టాలి ఏం చేయాలని డిసైడ్ చేయడానికి 5 సంవత్సరాలు సరిపోలేదు. ఈయన వచ్చి మాట్లాడుతున్నాడా? ఈ మాటలు నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ జనాలు అంత పిచ్చగా కనబడుతున్నారా? అంటే చంద్రబాబు నాయుడు రాజధాని ఎక్కడ కట్టలో ఇలా వదిలేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? అలా కట్టకుండా వదిలేస్తాయి. ఇప్పుడు చూడమనండి, అప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు మొత్తం ఏం చేశారు ఇల్లు మొత్తం? అప్పుడు వేసిన రోడ్లు కానీ మొత్తం తప్పులు వచ్చి మొత్తం అయిపోతే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 3 నెలల పాటు ఈ క్లీన్ చేయడానికి అప్పుడు వచ్చిన తప్పులు మొత్తం క్లియర్ చేసుకోవడానికి క్లీన్ చేయడానికి సరిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఉరుకులు పరుగు మీద పరిగెడుతుంది. ఆ రాజధాని చూసి ఇండస్ట్రీలు కూడా వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోతుంది, చదువుకున్న పిల్లల భవిష్యత్తు మారుతుంది. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారని ఉన్న 5 సంవత్సరాలు రాజధాని పేరు లేదు, రాజధాని ఊసి లేదు, ఒక కంపెనీ వచ్చింది లేదు, ఒకరికి ఉద్యోగం చూపించింది లేదు, క్యాలెండర్ వదిలింది, జాబ్ క్యాలెండర్ వదిలింది లేదు. అంటే మావిగాని పేరు చెప్పగానే చంద్రబాబు నాయుడు గుండెల్లో పోటు వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది అది ఇదని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈయన డాక్టర్ వెళ్ళి చెక్ చేశాడు ఆయనకి బీపీ వచ్చేస్తుంది ఏమొచ్చేస్తుంది అని. జగన్ డాక్టర్ అవుతాడు ఇప్పుడు కొత్త అవతారం. వెళ్ళి చెక్ చేసి వచ్చాడు ఏమొచ్చేస్తుంది అనేది. గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ట్రాక్లకి తిప్పేసి ఖాళీ లేవు ఆ ట్రైన్లు పరిగెడటానికి, ఆయన గుండెల్లోనే పరిగెత్తాలా?